గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము సింపుల్ ఇంట్రెస్ట్లో గతంలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే, సో అందుకోసం గాను ఈరోజు నుంచి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు మనము 129th ప్రాబ్లమ్ని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. 129 నుంచి ప్లాన్ చేసుకోవాలి. 128 వరకు మనము గతంలో ప్లాన్ చేసుకున్నాం. అందులో రైట్ 8,680 రూపాయలను ముగ్గురు మిత్రులకు వరుసగా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలలో 12% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం పంచబడినది. వీటిపై పొందినటువంటి బారు వడ్డీలు సమానాలు అయిన అట్టి భాగాలు ఎంతెంత అంటాడు. 2 పాయింట్స్ మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే బారు వడ్డీ ప్రకారం వీటిపై పొందినటువంటి బారు వడ్డీలు సమానాలు, అన్నాడు. ఈ బారు వడ్డీలు సమానాలు కాబట్టి ఇక్కడ దీన్ని మనము జాగ్రత్తగా ఆ పాయింట్ను గుర్తుపెట్టుకొని దీన్ని మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకే, రైట్. దీన్ని చూడండి ఎట్లా ప్లాన్ చేస్తాం. బారు వడ్డీలు సమానాలు అన్నాడు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ప్లాన్ ఇస్తున్నాను మీకు. ఒకసారి థియరీ పార్ట్ చూడండి. I1 = I2 = I3 అంటున్నాడు. 3 వడ్డీ రేటులు ఇచ్చాడు, 3 సంవత్సరాలు ఇచ్చాడు. 3 వడ్డీ రేటులు కాదు, 3 సంవత్సరాలు ఇచ్చాడు. వడ్డీ రేటు ఒకటే ఇచ్చాడు. ఇక్కడ బారు వడ్డీలు సమానాలు అన్నాడు. ఎప్పుడైతే బారు వడ్డీలు సమానాలు అన్నాడో మనం ఏం చేస్తాం, మనము ఈ పద్ధతిని తీసుకెళ్ళి ముందుకెళ్తాం. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి, I1, I2, I3 ఆర్ ఈక్వల్ అంటే థియరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఒకసారి చూడండి. P1 T1 R1/100 అంటాం. ఇది మొదటి వడ్డీ. రెండవ వడ్డీ P2 T2 R2/100. మూడవ వడ్డీ P3 T3 R3/100. ఇక్కడ 100 క్యాన్సల్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వడ్డీ రేటు 12%, ప్రతి చోట 12%. అంటే ఇక్కడ వడ్డీ 12%, ఇక్కడ కూడా వడ్డీ రేటు 12%, ఇది కూడా 12%. కాబట్టి 12 కూడా క్యాన్సల్ అవుతుంది. ఇంకా మనకు మిగిలింది ఏంటి, P1 T1 = P2 T2 = P3 T3 అంటాం. దీన్ని కేగా తీసుకోవచ్చు. ఇప్పుడు P1 T1 = K అంటాం. అయితే P1 = K/T1 అంటాం. అలాగే P2 = K/T2 అంటాం. అలాగే P3 = K/T3 అంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం తీసుకుంటాం మనం, P1 P2 P3 1/T1 1/T2 దిస్ ఈజ్ 1/T2 1/T2 1/T3 అంటాం. ఓకేనా? అయితే ఇది మనకున్నటువంటి పద్ధతి, ప్లానింగ్. ఓకేనా? అయితే దీన్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తాము అంటే I = PTR/100 అంటాం. I = PTR/100. 100 అనేది కాన్స్టెంట్, తొలగించండి. R అనేది 12% అన్నిట్లలో ఉంది, తొలగించండి. P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/T. ఈ రెండు రాసులు విలోమానుపాతంలో ఉంటాయి. P అండ్ T అనులోమానుపాతంలో ఉంటాయి. T అండ్ Tలు లేదా I, ఇది P అండ్ I అనులోమానుపాతంలో ఉంటాయి. T అండ్ I కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. కానీ PTలు విలోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/T అంటాం. కావున నేరుగా P1 = 1/T1. ఒకవేళ మనకు P1 P2 P3 కావాలి, దెన్ నేరుగా మనం ప్లాన్ చేయొచ్చు. ఏం ప్లాన్ చేయొచ్చు అంటే డైరెక్ట్గా
మనము 1/T1:1/T2:1/T3 రాయాలి. ఒకవేళ వడ్డీ రేటు అసమానంగా ఉంటే మనం ప్రాబ్లమ్స్ చూస్తాం. వడ్డీ రేటు అసమానంగా ఉంటే P1, P2, P3 నిష్పత్తులు = 1/T1:R1, 1/T2:R2, 1/T3:R3. ఓకేనా? రైట్. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇది అయిపోయింది. ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఆల్రెడీగా నేను గతంలో చెప్పాను, కాకపోతే 1 డే గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఏం ప్లాన్ చేస్తామంటే ఇలా ప్లాన్ చేసుకుంటాం. అయ్యా P1:P2:P3 ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది కాబట్టి 1/T1:1/T2:1/T3కి సమానం. అనగా 1/, మొదటి కాలం ఎంతుంది 5 సంవత్సరాలు, రెండవ కాలం ఎంతుంది 10 సంవత్సరాలు, మూడవ కాలం ఎంతుంది 1/20 years. ఈ మూడింటి యొక్క కాసాగు, హారాల యొక్క కాసాగు ఎంత? 20 ఇవన్నీ రావాలి. 5 ఒకట్లు 5 నాలుగులు కాబట్టి ఇది 4 వస్తుంది. 10 ఒకట్లు 10 రెంట్లు కాబట్టి ఇది 2 వస్తుంది. 20 ఒకట్లు 20 ఇది 1 వస్తుంది. 4:1:2 నిష్పత్తిలో విభజన జరగాలి. టోటల్ అమౌంట్ ఎంత ఉందండి? 8680 డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ ఎంత? 4 + 2 + 1 = 7. 7 చేత భాగించబడుతుంది. 7 ఒకట్లు 7, 7 రెంట్లు 14, 7 4 28, ఈచ్ పార్ట్ 1240. కాబట్టి ఇక్కడ 4 భాగాల పార్ట్ 1240 అవుతుంది. ఇక్కడ ఇంటూ 1240, ఇక్కడ ఇంటూ 1240. ఓకేనా? ఇదైతే 1240 చివరిది. ఇదైతేనేమో 2480 అవుతుంది. ఇక్కడ 4 0 4 4 16 1 12 48 1 49 49 60 24 80 1240. This is the right answer. Very good. Good evening. Good evening, Swati Gaud, Sai Chandan, Sam. Fine. ఇది అయిపోతే నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. రైట్, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, 130. 5,000 రూపాయల సొమ్మును 2 భాగాలుగా విభజించి మొదటి భాగమును 6.2/3% వడ్డీ రేటు చొప్పున 4.15 సంవత్సరాలకు, రెండవ భాగమును 4% వడ్డీ రేటు చొప్పున 2.34 సంవత్సరాలకు ఇచ్చిన మొదటి భాగంపై పొందిన వడ్డీ, ఇది ఇంపార్టెంట్, రెండవ భాగంపై పొందిన వడ్డీకి రెట్టింపు. మొదటి భాగంపై పొందినటువంటి వడ్డీ అంటే I1 అట, రెండవ భాగంపై పొందిన వడ్డీకి ఎలా ఉంది? రెట్టింపు. అయినా అట్టి భాగాల నిష్పత్తి ఎంత అంటాడు. ఓకేనా? రైట్, దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూద్దాం. ఓకే, ఇక్కడ I = క్లియర్గా ఇచ్చాడు. ఈసారి సమానాలు కావు కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అనగా మొదటి వడ్డీ రెండవ వడ్డీనకు రెట్టింపు అంటే 2 రెట్లు అని అర్థం. రెట్టింపు అన్నా 2 రెట్లు అన్నా 2 ఒకటే. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ప్లాన్ చేసుకుంటాం. ఎలా ప్లాన్ చేస్తాం? I1 = 2 × I2. వెరీ గుడ్. ఇప్పుడు వాట్ ఈజ్ I1? I1 ఈజ్ P1:T1:R1 డివైడెడ్ బై 100. ఇక్కడేమో 2 twice ఇంటూ I2 అంటే ఏం రాయాలి? P2:T2:R2 డివైడెడ్ బై 100. ఇక్కడ ఈ 100 అవుతే క్యాన్సల్ అవుతుంది. P1 మొదటి భాగం మనకు తెలీదు, ఆ భాగాలనే మనం కనుక్కుంటున్నాం. P1 ఇంటూ టైం పీరియడ్. వాట్ ఈస్ ద టైం పీరియడ్? ఫస్ట్ టైం ఏమి ఇచ్చినాడు? 4.15 సంవత్సరాలు అంటే
20 + 1 21/5 సంవత్సరాలు. సో దట్ దిస్ ఈజ్ 21/5. తదుపరి ఇక్కడ 6.23% అంటాం. ఈ శాతం ఆల్రెడీ చంపేశాం కాబట్టి 3 6లు 18, 2 20, దిస్ ఈజ్ 20/3% అంటాం. కాబట్టి నేరుగా పర్సంటేజ్ని రాయాలి 20/3. చాలామంది విద్యార్థులు ఇక్కడ తప్పు చేస్తారు. 16 2/3% అంటే 1/6 రాస్తారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. 1/6 రాసినప్పుడు ఇక్కడ 100 క్యాన్సల్ చేయకుండా ఇక్కడ ఈ 16%ని డైరెక్ట్ రాయాలి. అలాంటప్పుడు ఇక్కడ 4/100 రాయాల్సిందే, 1/25% రాయాల్సిందే. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలండి. ఓకేనా? నౌ ఇదైపోయిన తర్వాత ట్వైస్ ఇంటూ P2 ఇంటూ T2 టైం పీరియడ్. సెకండ్ టైం ఏముంది చూడండి. సెకండ్ టైం 2.3/4, 4 2 8, 3 11/4 సంవత్సరాలు. ఇది సెకండ్ టైం 11/4 years. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఉంది అక్కడ? 4% వడ్డీ రేటు 4/100 అనేది ఆల్రెడీగా మనం డిలీట్ చేసుకున్నాం కాబట్టి దాని గురించి మనం ఆలోచన చేయొద్దు. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసుకోవాలి, లేదంటే వదిలేయాలి. 4 క్యాన్సిల్ అండి. తర్వాత 3 1 3 7 21 క్యాన్సల్, 5 1 5 4 20 క్యాన్సల్, ఇదొకటి 2 1 2 2 క్యాన్సల్. ఇక్కడ P1 ఇంటూ 7 ఇంటూ 2 14 ఈజ్ ఈక్వల్స్ టు P2 ఇంటూ 11. సో P1/P2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 11/14 అంటాం. అంటే ఏ నిష్పత్తిలో విభజన జరగాలి? 11:14 నిష్పత్తిలో విభజన జరగాలి. అట్టి భాగాల నిష్పత్తి 11:14. డన్. ఓకేనా? ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 131. 12,000 రూపాయలను 2 భాగాలుగా విభజించి మొదటి భాగమును 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు, రెండవ భాగమును 16% వడ్డీ రేటు చొప్పున 4.5 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టారు. వాటిపై పొందిన బారు వడ్డీలు సమానాలు అన్నాడు. దే ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి మనము నేరుగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు అంటే కొద్దిగా ఇబ్బంది పడతాం మనం. సరేనా? సో దట్ ఓకే, ఇక్కడ ఏంటి విషయం ఏంటి చూద్దాం. 12,000 రూపాయలను బారు వడ్డీలు సమానాలు అన్నాడు కాబట్టి ఎప్పుడైతే బారు వడ్డీలు సమానాలో డైరెక్ట్గా P1:P2 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏమని రాయాలి? T1R1:1/T2R2. దట్స్ ఆల్. అవునా? నౌ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మరి T1R1 ఇక్కడ సపరేట్గా క్యాల్కులేట్ చేసుకోండి. సూపర్. 12% ఇంటూ 3 సంవత్సరాలకు 12 3 36. అలాగే 16% వడ్డీ రేటు చొప్పున 4.5 సంవత్సరాలు అంటే 9/2 years. 2 1 2 8 9 8 72. ఇదేమో 36, ఇదేమో 72. సో దట్ ఇదేమో 36 అవుతుంది, ఇదేమో 72 అవుతుంది. 36 1 36 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 2:1 నిష్పత్తిలో విభజన జరగాలి. అయిపోయింది. అయినా అట్టి భాగాల నిష్పత్తి అడిగాడు. ఇది అవసరం లేదు. ఆన్సర్ ఈజ్ ద ఏ బిట్, దట్ ఈస్ 2:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇదైపోతే మనము ఇంకొక క్వశ్చన్కి వచ్చేద్దాం. 132. 5,250 రూపాయల సొమ్మును 2 భాగాలుగా విభజించి మొదటి భాగమును 8.1/3% వడ్డీ రేటు చొప్పున 7.5 సంవత్సరాలకు, అలాగే రెండవ భాగమును 8% వడ్డీ రేటు చొప్పున 5.1/4 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చిన మొదటి భాగంపై పొందిన బారు వడ్డీ రెండవ భాగంపై పొందిన బారు వడ్డీనకు 5/2 రెట్లట. ఎన్ని రెట్లు? 5/2 రెట్లు. అయినా అట్టి భాగాల మధ్య భేదం ఎంత అంటున్నాడు. ఓకేనా? సో అట్టి భాగాల మధ్య భేదము ఎంత?
ఇక్కడ మనం దీన్ని క్యాల్కులేట్ చేద్దాం. రైట్, సొమ్ము పక్కకు పెట్టండి. 50,250 అది మొదటి భాగమును అలా ఇచ్చాడు, రెండవ భాగము ఇచ్చాడు, కాకపోతే 5/2 రెట్లు అంటున్నాడు. అనగా I1 = 5/2 టైమ్స్ ఆఫ్ I2 అన్నాడు. I1 ఏమొస్తుంది? P1 T1 R1/100 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడేమో 5/2 ఇంటూ P2 T2 R2, P2 ఇంటూ T2 ఇంటూ R2. డన్. P1 మనం కనుక్కోవాలి. P1 ఇంటూ వాట్ ఈజ్ T1? మొదటి కాలము 7.5 సంవత్సరాలు అంటే 15/2 సంవత్సరాలు. ఆ తర్వాత మొదటి వడ్డీ రేటు 8.1/3 అనగా 8 3 24 25/3 = 5/2 ఇంటూ P2 ఇంటూ వాట్ ఈజ్ T2? రెండవ కాలం. రెండవ కాలం ఏముంది? 5.1/4 సంవత్సరాలు అంటే 4 5 20 + 1 21/4 సంవత్సరాలు. వడ్డీ రేటేమో 8%. క్లియర్? ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి. 4 1 4 2 8 క్యాన్సల్. అలాగే 3 1 3 5 15 క్యాన్సల్. 5 ఎక్కం 5 5 ఎక్కం 5 క్యాన్సల్. 2 1 2 1 క్యాన్సల్. ఇంకేదైనా క్యాన్సల్ అవుతుందా? ఇంకేది క్యాన్సల్ కాదు. చెక్ చేసుకోండి. ఓకే, సో దట్ P1/P2 = ఇక్కడ 21 ఇంటూ 2 42 డివైడెడ్ బై ఇదెంతండి? 25. 25 42 25 42. వెరీ గుడ్. ఈ రెండిటి మొత్తం అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనము? 42 నిష్పత్తి 25 రాయొచ్చు. మొత్తం పంచుకున్న సొమ్ము 50,250. 42 60 25 = 67 భాగాలు. ఈ 50 2 5 0ను 67 చేత భాగారం చేస్తే ఒక్కొక్క భాగం విలువ వచ్చేస్తుంది. 6 అంటే 70. 7 49. 7 చేత క్యాన్సల్ అవుతుంది. 7 49. 4 7 42 + 4 46. ఇక్కడేమో 9, ఇది 10 ఏమో అంటే ఇది 3, ఆ తర్వాత ఇక్కడ వచ్చేది 3, ఆ తర్వాత ఇదేమో 5. 7 5 35, 3 5 30 33. పర్ఫెక్ట్గా క్యాన్సల్ అయిపోయింది. 750లో పోయింది. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. మధ్య భేదం ఎంత అన్నాడు, డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 17 భాగాలు. ఇదే తేడా, భేదం ఇదే. ఓకేనా? తేడా 17 భాగాలు. ఈ తేడా ఎంత అన్నాడు? 17 ఇంటూ 1 భాగం 750. సో దట్ ఇక్కడ మనం దీన్ని గుణకారం చేసుకొని రాసుకోవడమే. ఇంటూ 17. ఇది 7,500. 7 0 7 35 3 7 49 3 52. కావున 0 5 7 12. 12,750. 12,750 is the required answer. ఉందా? ఉంది. ఆప్షన్ is the C bit. Very good. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. ₹133. 5,000 రూపాయల సొమ్మును 2 భాగాలుగా విభజించి మొదటి భాగంను 6.2/3% చొప్పున 4.5 సంవత్సరాలకు, రెండవ భాగమును 4% వడ్డీ రేటు చొప్పున 2.3/4 సంవత్సరాలకు అప్పుగా ఇచ్చిరి. మొదటి భాగంపై పొందిన బారు వడ్డీ రెండవ భాగంపై పొందిన బారు వడ్డీకి రెట్టింపు. అయితే ఇంతకుముందు అడిగింది నిష్పత్తి అడిగాడు, ఈసారి ఏమడిగాడు? భాగాల మధ్య భేదం ఎంత. అదే క్వశ్చన్ రిపీట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓకేనా? చిన్న మార్పుతో అది రిపీట్ అయ్యింది. ఓకే రైట్. మనం అడ్వాంటేజ్ తీసుకుందాం, మనం ప్రాబ్లమ్ని చేద్దాం, ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. ఓకే రైట్. ఏమన్నాడు? రెట్టింపు అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. అంటే I1 is equals to twice into I2.
దిస్ ఈజ్ P1 T1 R1 ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ఇంటూ P2 T2 R2. ఓకే, వడ్డీ రేటులు అలాగే సంవత్సరాలు వేరువేరుగా ఉన్నాయి. P1 P1ఏ. మొదటి కాలము ఎంత? 4.1/5 21/5 సంవత్సరాలు. మొదటి వడ్డీ రేటు ఎంత? 18 2 20/3%. అలాగే ట్వైస్ ఇంటూ P2 ఇంటూ వాట్ ఈజ్ T2. రెండవ కాలము ఎంత ఉంది? 4 2 8 ప్లస్ 3 11/4 సంవత్సరాలు. వడ్డీ రేటు 4%. 4 4 క్యాన్సల్, 3 1 3 7 21, 5 1 5 4 20, అలాగే 2 1 2 2 4. సో దట్ P1/P2 ఈజ్ ఈక్వల్స్ టు 11 డివైడెడ్ బై 7 ఇంటూ 2 14. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమని రాయొచ్చండి? 11:14. టోటల్ అమౌంట్ ఎంత? 5000 డివైడెడ్ బై 11 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 25. 25 1 25 200 200. ఈచ్ పార్ట్ ఎంత? 200. ఈచ్ పార్ట్ 200. కానీ అడిగింది భేదం 3 భాగాలు. 3 భాగాలు ఎంత అన్నాడు? ఇది తేడా. కాబట్టి 3 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్స్ టు, అనగా అట్టి భాగాల మధ్య తేడా ఎంత? 600 రూపీస్. ఓవర్. వీరబాబు ఆర్మీ, బాగున్నావా? హౌ ఆర్ యూ? నైస్ టు సీ యూ. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇది ఈరోజుకి మనం ఈరోజుది చివరి క్వశ్చన్. ఈరోజు చిన్న పార్ట్ పీడిఎఫ్ మనము చిన్న అంటే ఒక 6 క్వశ్చన్స్ తీసుకున్నాను నేను. ఇది చూడండి. ఒక వ్యక్తి కొంత సొమ్మును 3 భాగాలుగా విభజించి వాటిని 6 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు వరుసగా 10%, 12%, 15% వడ్డీల చొప్పున జమ చేసెను. వీటిపై పొందిన బారు వడ్డీలు సమానాలు అయిన అట్టి భాగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఓకే, అట్టి భాగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. దీన్ని మనం ప్లాన్ చేద్దాం. బారు వడ్డీలు సమానాలు అన్నాడు కాబట్టి నేరుగా మనం షార్ట్ కట్కి వెళ్ళొచ్చు. బారు వడ్డీలు సమానాలు అన్నాడు, నేరుగా షార్ట్ కట్కి వెళ్ళాలి. నేరుగా షార్ట్ కట్ ఎలా ఉంటుంది? 3 భాగాలుగా విభజించాడు, భాగాల నిష్పత్తి అడుగుతున్నాడు కాబట్టి P1:2 P2:2 P3 అడుగుతున్నాడండి. ఏం చెప్పాను? 1/T1R1 అలాగే 1/T2R2 అలాగే 1/T3R3. ఇది మనకు కావాల్సింది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/T1R1. T1 ఎంత ఉంది? 6 సంవత్సరాలు. R1 ఎంత ఉంది? 10%. కాబట్టి 1/10 ఇంటూ 6 డైరెక్ట్ రాస్తున్నాను, 60. అలాగే రెండవ కాలం ఎంత ఉంది? 10 సంవత్సరాలు. రెండవ వడ్డీ రేటు 12. 10 ఇంటూ 12 120. అలాగే T3R3 అంటున్నాడు, 12 అయిపోయిందా? 10 సంవత్సరాలు. 10 ఇంటూ 12 120. అలాగే 12 ఇంటూ 15. 12 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇక్కడ డైరెక్ట్గా కాసాగు తీసుకోవచ్చు, క్యాన్సలేషన్ కూడా చేయొచ్చు. కాసాగు నేరుగా 180. 63 180 కాబట్టి 3. 120 ఇంటూ ఇందులో క్యాన్సల్ అవుతుంది, క్యాన్సల్ కాదు. 180 120 క్యాన్సల్ అవుతుందా? కాదు. 120 చేత క్యాన్సల్ కాదు కాబట్టి దీన్ని ఇంకొంచెం చిన్నగా చేద్దాం. 180 కాకుండా 360కి వచ్చేస్తుంది. సో దట్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 360. సో 6 36, 00 క్యాన్సల్, ఇదేమో 6, 00 క్యాన్సల్, 12 3 36, 00 క్యాన్సల్, 18 2 36. ఈ నిష్పత్తిలో విభజన జరగాలి. ఇంతే ఆన్సర్. ఒక్కటే స్టెప్ అండి, గట్టిగా చెప్తే ఒకటే స్టెప్. 1, దట్ ఈజ్ 6:3:2. ఓకేనా?
రైట్. సో 134 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం దేంట్లో, సింపుల్ ఇంట్రెస్ట్లో. సో ఈ పీడిఎఫ్ ఇక్కడ ఆగిపోయింది. ఓకే, నెక్స్ట్ పీడిఎఫ్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రేపు మళ్ళీ మనం యూట్యూబ్లో ప్రత్యక్షంగా ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ మనం ప్లాన్ చేద్దాం. సరేనా? ఓకే, రైట్ దెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.